ఇక హనుమకొండ జిల్లా న్యూశంషాయపేట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి హిందూ సంఘాలు, భక్తులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. విగ్రహం ధ్వంసం చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. భారీగా తరలివస్తున్న హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భక్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హిందూ సంఘాలు కానివ్వండి, ఇటు హనుమాన్ భక్తులు ఏమంటున్నారు? సాయి, ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ భక్తులను కావచ్చు, బజరంగ దళ కార్యకర్తలను స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. న్యూశాంపేటలోని హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున న్యూశాంపేట చౌరస్తాలో శాంతియుతంగా స్థానికులు కావచ్చు, మిగతా వారంతా కూడా వారు నిరసన కార్యక్రమాన్ని చేసి ఎవరైతే ఈ హనుమాన్ విగ్రహాన్ని తొలగించారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేసినప్పుడు కూడా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారంటూ కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో న్యూశాంపేట స్థానికులు ఉన్నారు. అసలు హనుమాన్ విగ్రహాన్ని ఎవరు తొలగించారు, కారణాలు ఏంటో వాళ్ళతో మాట్లాడడం. ఎప్పుడు ఈ హనుమాన్ విగ్రహాన్ని తొలగించారు, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకని అక్కడ ర్యాలీ చేశారు, పోలీసులు ఏం చెప్తున్నారు? యాక్చువల్ విషయం ఏంటంటే గుడి మాన్యం వచ్చేసి 5 ఎకరాలండి. 5 ఎకరాలు దాని 4 ఎకరాలు కబ్జా ఇంకో ఎకరం ఉంది. ఈ ఎకరాన్ని అయితే గుడి ఆవరణ ఉన్న జాగా కాబట్టి మేము ఆ జాగాని మేము శ్రీరామ గుడి కట్టుకుంటామని అనుకున్నాము. అనుకోకుండా ఆడ హనుమాన్ విగ్రహం మాకు ఆడ దొరికింది. సో ఆడ మేము ప్రతిష్ఠించుకున్నాము. దానికి కుడావాళ్ళు వచ్చేసి ఇది కూడా సంబంధించిన జాగా అని చెప్పడం జరిగింది. మేము అంటే గుడి మాన్యం కదా, 4 ఎకరాల బొంగి ఎకరం ఉంది, అది గుడి మాన్యం, గుడికి ఇవ్వండి మేము రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఏం చేసినట్టే అర్ధరాత్రి దొంగలు పడ్డ రాత్రి వాళ్ళు వచ్చి ఏదైతే అక్కడ ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు. మేము దాన్ని శాంతియుతంగా దాన్ని నిరసన కోసం అని చెప్పి శాంపేట బస్టాండ్ జంక్షన్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాన్ని పోలీసులు, ఉన్నత అధికారులు వచ్చి మమ్మల్ని అతి ఘోరంగా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ స్టేషన్ తీసుకోవడం జరిగింది. మేము ఒకటే విన్నపం చేస్తున్నాము, ఏదైతే గుడికి సంబంధించిన జాగాని గుడికి కేటాయించాలని మేము అనుకుంటున్నాం. దాన్ని కేటాయించకుండా ఏదో కూడాలని అని చెప్పి వేరే వాళ్ళకు ఏదో లీజ్కి ఇస్తా అని చెప్పడం మేము దాన్ని ఒప్పుకోవట్లేదు. ఈ ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది, మీకు అధికారులు ఏం చెప్తున్నారు, అసలు ఆ ప్లేస్లో ఏముండేది? యాక్చువల్లీ అదంతా ఒక బతుకమ్మ కుంట అండి. యాక్చువల్లీ ఏంటంటే మేము గత కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ కుంట లెక్క ఉన్నది. ఏదైతే మాకు శాంపేట సంబంధించిన ఆడవాళ్ళకి వచ్చి అక్కడ వచ్చి బతుకమ్మ ఆడి ఆ కుంటలో బతుకమ్మ అనేది జరుగుతుంది. గత కొద్ది రోజులంగా ఏదైతే భద్రకాళి చెరువులో తీసిన పూటిక ఉన్న మట్టితోటి ఇదంతా మొత్తం దాన్ని అంతా కప్పివేసి ఆ జాగాని కబ్జా కూరలకు ఇద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఈ అధికారులు ఎప్పటి నుంచి ఆడికి వస్తున్నారు? అధికారులు ప్రధానంగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? మీరు గతంలో ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేశారు, అక్కడ హనుమాన్ విగ్రహాన్ని తొలగించవద్దు, అటువంటి కార్యక్రమాలు చేయదని చెప్పారు అధికారులకు? చెప్పామండి ఆల్రెడీ. గత నెల రోజులకి వెళ్ళి అంతా జరుగుతుందండి. ఏదైతే పూటిగా చేసిన మట్టితో మొత్తం క్లియర్ చేసి ఆ జాగాని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుందనే క్రమంలో మేము వెళ్ళి వాళ్ళకు వినతి పత్రం ఏం జరిగింది. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పడం జరిగింది. కానీ చెప్పినా కూడా వాళ్ళు కావాల్సుకొనే ఈ జాగాని కబ్జా చేద్దామని ఒక దురుద్దేశంతో ఆ జాగా మీద కన్నేశారు. ఇట్లా మీరు ఫర్దర్గా ఎట్లా ప్రొడక్ట్ చేయబోతున్నారు? స్థానికులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? మీకు మళ్ళీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, ఏం చెప్తారు డిమాండ్? మేము దానికి ఒక భూ పరిరక్షణ హనుమాన్ గుడికి సంబంధించిన భూ పరిరక్షణ కమిటీ చేసుకొని దాన్ని శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. రోజు దఫల వారిగా ఉంటామండి. ఆ జాగా మేము ఎడుగుపోనీయమండి. ఖచ్చితంగా జాగా హనుమాన్ గుడికే రావాలి కోరుకుంటున్నాం. ఇది ఆ న్యూశాంపేట సంబంధించినటువంటి స్థానికుల అభిప్రాయం. తప్పకుండా ఆ ప్లేస్ అంతా కూడా హనుమాన్ విగ్రహానికి రావాలి. రోజుకు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎందుకని ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది? ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యూశాంపేటలో హనుమాన్ విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలంటే కూడా స్థానికులైతే డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఇంకా మరికొంతమంది బజరంగ కార్యకర్తలు కావచ్చు, స్థానికులు, హనుమాన్ భక్తులంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కాసేపటి తర్వాత పోలీసులు వారిని బయటికి పంపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఇంకా ఘర్షణ చోటు చేసుకోకుండా న్యూశాంపేట హనుమాన్ విగ్రహం దగ్గర ప్లేస్లో మాత్రం పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సాయి, థ్యాంక్ యూ తిరుపతి. Let's go!